నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక నిన్న చాలా రోజుల తర్వాత ఇటు మద్యం లిక్కర్ కేసు నుంచి కవితకి మంచి తీర్పు వచ్చింది. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగలేదంటే కూడా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆమె నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం మాట్లాడిందంటే, ఉపగ్రహాన్ని కాదు మరొకరు వెలుగులో ప్రకాశించను, నాది స్వతంత్ర జెండా, పెద్ద లక్ష్యంతో పార్టీ మే మొదటి వారంలో ప్రకటన, సిసోడియాకు ఆపు మద్దతు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాకు ఇవ్వలేదు, కేసీఆర్ కేటీఆర్ సహా పెద్ద నేతలు ఎవరూ మాట్లాడలేదు, ఆ నేతలకు ఆ పార్టీకి కోర్టు తీర్పు చెంపచెట్టు. ఇక నీళ్లు నిధులు నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం, కాంగ్రెస్ది అదే బాట, మూడేళ్లలో ఎవరేంటో ప్రజలే తెలుస్తారు. ఆంధ్రజ్యోతికి ఇక ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి అధ్యక్షురాలు మాట్లాడిందంట. ఇంకా ఆమె ఏమంటుందంటే, నేను ఉపగ్రహాన్ని కాదు, నేను స్వయం ప్రకాశాన్ని, అంటే నేను ఒక సూర్యుడు లెక్క నక్షత్రం లెక్క స్వయం ప్రకాశిస్తా, ఉపగ్రహం లెక్క కాదు, అంటే చంద్రుడు ఇట్లా లేకపోతే చంద్రుడు లెక్క ఇట్లా ఉపగ్రహాన్ని కాదు, భూమి లెక్క ఉపగ్రహాన్ని కాదు, నేను ఒకరి మీద ఆధారపడను, నాకు స్వయం ప్రతిపత్తి కలిగిన నక్షత్రాల లెక్క నేనే ప్రకాశిస్తా అంటూ కూడా మాట్లాడుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే మద్యం కుంభకోణం వచ్చిందో, కేసు వెలువడిందో, ఆ కేసులో అటు ఆపు అక్కడ ఉన్నటువంటి ఆపు ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్కు అటు కేజ్రీవాల్కు అటు సిసోడియాకు ఆప్ మద్దతు ఇచ్చినట్టు తనకు మద్దతు లభించలేదంట. ఎక్కడి నుంచి? బీఆర్ఎస్ నుంచి మద్దతు లభించలేదంట. మద్దతు లభించలేదు అంటూనే ఏమంటుందంటే ఆమె, నాకు అటు కేటీఆర్ కేసీఆర్ తప్ప బీఆర్ఎస్లో పెద్ద నేతలు ఎవరు నన్ను పలకరించలేదు, నాకు సపోర్ట్ చేయలేదు అంటుంది. దానితో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఈ మాట చెప్పుకుంటేనే కోర్టు ఇచ్చిన తీర్పు అటు బీఆర్ఎస్కి అటు బీఆర్ఎస్లోని కీలక నేతలకు ఒక చెంపపెట్టులాగా అవి మాట్లాడటం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఎటుపోయి పెద్ద నేతలు ఎవరు అంటే బీఆర్ఎస్లో పెద్ద నేతలు ఎవరు? కవితక్క దృష్టిలో బీఆర్ఎస్లో పెద్ద నేతలు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్పందించారంట, కానీ మిగతా నేతలు ఎవరు స్పందించలేదంట. అంటే అక్క టార్గెట్ హరీష్ రావు, ఫస్ట్ నుంచి మనం అక్క టార్గెట్ హరీష్ రావు. మరి హరీష్ రావుతో ఎందుకు కవితకు అంత టార్గెట్ అయ్యిందో తెలియదు, కానీ హరీష్ రావును టార్గెట్ చేస్తూనే మాట్లాడింది. మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఆ నేతలు ఎవరు? అయితే మళ్ళీ దీంతో పాటు మళ్ళీ ఒక్క హరీష్ రావుని అనుకుంటా ఆ నేతలతో పాటు ఆ పార్టీకి చెంపపెట్టి అంటుంది. అంటే ఆ పార్టీ అంటే ఎవరిని విమర్శిస్తున్నట్టు కవితక్క? మళ్ళీ కేసీఆర్ని, అంటే తండ్రిని ఇక్కడ ఒక మాట నాకు కేసీఆర్ కేటీఆర్ స్పందించారు అంటూనే ఇక్కడ మళ్ళీ ఆ పార్టీకి చెంపపెట్టు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు ఆమె ఇంకేమంటుందంటే, ఇప్పుడు నీళ్లు నియామకాలు నిధులు మీద బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టలేదు, విఫలమైంది అంటుంది. సరే, బీఆర్ఎస్ పార్టీ తప్పే చేసింది, బీఆర్ఎస్ పార్టీ అసలు మాట్లాడలేదు, నిధులు నియామకాలు చేపట్టలేదు. మరి 10 ఏళ్ళు ఏం చేసినట్లు? మీరు 10 ఏళ్ళు ఎక్కడుర్రు? 10 ఏళ్ళు బీఆర్ఎస్లే కదా మీరుంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో మీరున్నప్పుడు ఏం చేసిర్రు? అరే, మీకు ఓడిపోయినప్పుడు కేసీఆర్ పిలిచి, మీరు ఎంపీగా మీరు గెలవకపోతే ఎంపీ ఎందుకు గెలవనప్పుడు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. అయ్యా, ఇది తగదు, ఇక్కడ కాదు, ఇది కరెక్ట్ కాదు, మనం బీఆర్ఎస్ పార్టీలో నేను ఓడిపోయినంటే అక్కడ ప్రజలు నన్ను వద్దనుకున్నారు, అక్కడ బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ కావాలనుకున్నారు. అప్పుడు అనుకున్నప్పుడు నన్ను వద్దనుకున్నప్పుడు నాకు తిరిగి ఎమ్మెల్సీ ఎందుకు? నీ దృష్టి ఎమ్మెల్సీ మీద కాదు, ఎమ్మెల్సీ మీద మనం దృష్టి పెట్టొద్దు. మనం దృష్టి పెట్టాల్సి వస్తే అటు నిధులు నియామకాలు తర్వాత వాటి మీద పెట్టాలి. బీఆర్ఎస్ విఫలమవుతుందని మీరు అప్పుడు చెప్పుండాల్సిందే. అప్పుడు చెప్పకుండా కవితకు ఇప్పుడు మాట్లాడటం మరి ఎంతవరకు సమంజసమో మరి వారికే తెలియాలి. దాంతోపాటు ఇంకేమంటుందంటే కవితక, మద్యం ఆరోపణలు, జైలు జీవితం, చివరకు కోర్టు తీర్పు ఉపశమనం ఎలా ఉందని అడగ్గా, సత్యమే జయతి, నిజం నిప్పు లాంటిది, 4 ఏళ్ళు నింద మోయాల్సి వచ్చింది, ఇప్పుడు ఉపశమనం లభించింది, 4 ఏళ్ళు నాతో పాటు అమ్మ నాన్న అత్త మామ భర్త పిల్లలు పడ్డ బాధ దారుణం, ఇక ప్రాంతీయ పార్టీల పట్ల ఎలాంటి పక్షపాత వైఖరి ఘోరం, కోర్టు తీర్పు చాలా సంతోషకరం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి మళ్ళీ తన ఫ్యామిలీ బాధపడ్డదన్నట్టు చెప్తుంది. దాంతోపాటు ఇక తనతో పాటు తల్లిదండ్రులు కూడా బాధపడేది చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలో అటు సెంట్రల్ పార్టీలు వివక్ష చూపుతున్నాయంటూ మాట్లాడదనేది. ఇంకా మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సి వస్తే, రక్త సంబంధమా రాజకీయ పోట, మీ ఊరి నుంచా అత్తమ్మ నియోజకవర్గం నుంచా అంటూ కూడా ఒక ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, రక్త సంబంధం రాజకీయమే, రక్త సంబంధమే రాజకీయమే, రక్త సంబంధానికి రాజకీయానికి సంబంధం లేదు. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థను స్వతంత్రంగానే నడపగలిగా కేసీఆర్ వంటి మర్రి చెట్టు నీళ్ళలో చిన్న చెట్టు నిలబడమంటారు. అలాంటిది నేను ఒక సంస్థను నడిపాను, స్వతంత్రంగా పార్టీ పెడితే బలంగా నడపగలను. అమ్మ ఊరున్న నియోజకవర్గం సిద్దిపేట, అత్తమ్మ నియోజకవర్గం బోధనం, ఏదో ఒకటి. అంటే ఇక అత్తిల్లా పుట్టిల్లా అంటే
అత్తవారిల్లా పుట్టినిల్లా అంటే కవితక్క ఇంకా ఏం డిసైడ్ కాలేదంట. అంటే ఇండైరెక్ట్గా ఆమె ఏం చెప్తుందంటే అటు సిద్దిపేట నుంచి కానీ అత్తవారి వాళ్ళు సిద్దిపేట అంట, సిద్దిపేట నుంచి అమ్మవారిది అంటే అమ్మవారి అంటే కేసీఆర్ది సిద్దిపేట నియోజకవర్గం కేసీఆర్ వాళ్ళది. ఇటు నుంచి వచ్చేసరికి బోధన అనేటువంటి తన భర్తకు సంబంధించిన బోధన నియోజకవర్గం నుంచి పోటీకి మనం మొదటిగానే ఆమె చెప్పింది ఈ 2 నియోజకవర్గాలు ఒక చోట నుంచి పోటీ చేస్తా అంటని చెప్తుంది. పైగా ఉన్న అంచనాల ప్రకారం అయితే సిద్దిపేట కేసీఆర్ అడ్డ అయినప్పటికీ ఇక్కడ కవిత కంటే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అంటే కేసీఆర్ కూతురైనప్పటికీ కవిత కంటే హరీష్ రావుకి ఇక్కడ ధీటుగా పోటీ ఇచ్చే అంత అయితే లేదని చెప్పవచ్చు. ఇక్కడ పోటీలో హరీష్ రావుతో నిలబడడం కష్టం కాబట్టి చివరికి తన అత్తవారి లేని బోధన ఎంచుకునే అవకాశం ఉంది. ఆమె రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేస్తుందని చెప్పినప్పటికీ చివరికి బోధన నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. ఇక ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి ఇప్పుడు అదే పార్టీ విమర్శిస్తుంటే ప్రజలు ఎలా తీసుకుంటారంటే అంతకుముందు ప్రజా సమస్యలపై మాట్లాడేదని ప్రశ్న వస్తుంది. అందుకే ఉద్యమకారులు రైతులకు క్షమాపణ చెప్పి ఉద్యమకారులు అమరుల కుటుంబంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని నేను సమస్యలు లేవనెత్తానంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ని ఇప్పటిదాకా బీఆర్ఎస్లో 10 ఏళ్ళు ఉండి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విమర్శలు చేయడం ఏమాత్రము అన్నదానికి ఆమె ఏం చెప్తుందంటే అందుకే ముందస్తుగానే అటు ఉద్యమకారులకి ఇటు రైతులకి అందరికీ క్షమాపణ చెప్పినాను, ఇక దాని దిశగా ముందుకు పోతానంటూ కూడా మాట్లాడుతుంది. ఇక నూతన పార్టీ వివరాల సిద్ధాంతాలు మే మొదటి నెలలో వివరిస్తానంటుంది. సుప్రీంకోర్టు విచారణలో ఉన్నప్పుడు కేటీఆర్ హరీష్ ఢిల్లీకి వచ్చారు కదా, మరి గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగితే ఏదో రాలేదనుకుంటూ మొహమాటంగా వచ్చారు, నీది నువ్వే పోరాడు, నీ మాకు సంబంధం లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడినట్టు ఆమె ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఓవరాల్గా ఈ ఓట్లు చీల్చేందుకు మీ పార్టీ పెడుతున్నారని బీఆర్ఎస్ ఇదంతా కుటుంబ డ్రామా అంటూ కాంగ్రెస్ బీజేపీ అంటున్నాయంటూ అసలు మీరు ఎవరు వైపు అంటే ఇది అక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినాక నేను బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తా అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఓవరాల్గా ఏం చెప్తుందంటే నేను ఏది ఏమైనప్పటికీ మే నెలలో పార్టీ పెట్టడం, మే నెలలో మొదటి వారంలో పార్టీ పెట్టడం జరుగుతుంది. పార్టీ పెట్టిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తా, నేను కేసీఆర్ లాంటి మర్రి చెట్లకు నేను ఎదిగిన స్వతంత్రంగా ఒక జాగృతిని నడిపిన 20 ఏళ్ళు కాబట్టి నాకు ఎలాంటి డోకా లేదు, కాకపోతే నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని ఇంకా డిసైడ్ కాలే. అటు అమ్మవారికి అంటే కేసీఆర్కి సంబంధించిన సిద్దిపేట నుంచి పోటీ చేస్తానా లేకపోతే ఇటు భర్త ఫ్యామిలీకి సంబంధించిన బోధన నుంచి పోటీ చేస్తానన్నది క్లారిటీ లేదు, కానీ రెండింటిలో ఒక్క నుంచి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తా అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మొత్తంగా ఓవరాల్గా నిజంగానే కవితక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుందా, పార్టీ పెట్టబోతుందా, మే నెలలో పార్టీని అనౌన్స్ చేసే అవకాశం ఉందా, లేకపోతే లేట్ అవుతుందా, లేకపోతే ఊరిచ్చి ఉసురు మనిపించి మళ్ళీ తండ్రి చెంతకు చేరుతుందా, లేకపోతే కాంగ్రెస్కో లేదా బీజేపీకో సపోర్ట్ చేస్తుందా, లేదా ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుందా అన్నది ఓవరాల్గా రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. దాన్ని మనం రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుందాం.